అవునే బాబు, బయటికి వెళ్తే చాలు ఈ కుర్రోలు గోల తట్టుకోలేకపోతున్నానే బాబు. అందరూ నా వెనకాలే పడుతున్నారు. అసలు దేవుడు ఎందుకు ఇంత అందాన్ని ఇచ్చాడు, ఎందుకో నాకు అర్థం. అమ్మా నాన్న నీకు ఏ టైంలో పేరు పెట్టారే గాని ఆ శ్రీదేవిని డామినేట్ చేసి పడేసావే. పెచ్చగొట్టు కొడతారు, నన్ను ఊరెళ్ళాక కంగారు పడకు. బ్యూటీ పార్లర్కి వెళ్ళానే. ఏంటి విగ్ పెట్టుకోమన్నాడా? ఇగ్గు కోసం కాదే, ఫేస్ కోసం. ఫేషియల్ బెటర్ అన్నాడా, ఫేస్ బ్యాక్ బెటర్ అన్నాడా? ఫేస్ కి సర్జరీ అయితే బెటర్ అంటున్నాడు. అయ్యో తింగరోళ్ళారా, మీకులా నేను కాదు, అర్థమవుతుందా? పై చదువులు కదా, అందుకని చెప్పేసి పైకెక్కి చదువుతున్నాను అనమాట. ఎలాగైనా సరే ఈసారి మనం టాపర్ 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 కొట్టేయాలి. అమ్మో అమ్మో అమ్మో, మన హాస్టల్లోని డెడ్ బాడీ ఉందే. ఎవరిదే ఏమోనే, అడుగుతున్నా కూడా వాడు చెప్పట్లేదే. ఏం కర్మరా నాయన, రెండో స్కిట్ కే ఆడుకోవాలి ఈడుకోవాలి పట్టుకోవాల్సి వస్తుంది. సచ్చాడా ఉన్నాడా? సచ్చినట్టు ఉన్నాడుగా. నువ్వు పెళ్లి చేసుకున్న మగాడికి ఏం ఉండాలి? అందరికుండినే ఉండాలి సార్. అమ్మా నువ్వు కొద్దిగా సార్ కోఆపరేట్ చేయి. అయ్యా నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నానా మీకు, నా మీద కన్నేశాడు అని చెప్తానే